బ్రదర్ మరి ఇంకొక కొన్ని రోజుల్లోనే మీ ఊర్లో మరి ఎలక్షన్స్. ఎవరు గెలిస్తే బావుంటుంది? మీరెవరిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఇంకా గెలుపు అంటే ఖచ్చితంగా మేము మా అభ్యర్థి యాదగిరి అన్ననే గెలవాలనుకుంటాం. ఎందుకు అనంటే ఆయన యువతకి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు గత పాలకులు చేసినటువంటి తప్పిదం అన్న ఎట్టి పరిస్థితుల్లో చేయడం మాకు నమ్మకంతోనే మేము ఆయనను గెలిపించుకోవాలనుకుంటున్నాం. ఇంకా గత పాలకులు చేసినటువంటి తప్పిదాల్లో మొదటిది ఏంటంటే ఆయన పెట్టుకున్నటువంటి ఎలక్షన్‌లో ముఖ్యమైనటువంటి పని ఏంటిదంటే యువతకు అందరికి కూడా ఎంప్లాయ్‌మెంట్ అన్నాడు. ఎంప్లాయ్‌మెంట్ లేదు. దాంతో పాటుగా ఆయన కంటే ముందున్నటువంటి సర్పంచులు చేసినటువంటి తప్పిదమే ఆయన కూడా చేసిండు. పెద్ద తప్పిదం. ఏంటి అనంటే గ్రామంలో ఉన్న కంపెనీలో ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ సిస్టమ్ లేకుండా చేస్తా అన్నాడు. ఈ రోజు చూసుకుంటే ఆయననే పెద్ద కాంట్రాక్టర్. మరి ఎంప్లాయ్‌మెంట్‌కి ఉద్యోగం ఎక్కడున్నది? లేదు. సరే వాళ్ళ తమ్మునికి 10థ్ కూడా పాస్ కాలేడు. ఆయనకి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చుకున్నావు. ఇంకా కంపెనీలో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ లేదు. గ్రామంలో చాలా మంది యువత ఉన్నారు. వాళ్ళకి ఇస్తా అని మభ్యపెట్టిండు. అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఆయనను నమ్మి మేము ఆ రోజుల్లో గెలిపించుకున్నాం. ఇప్పుడు మోసం జరిగిపోయింది. అలాంటి మోసం ఇప్పుడు జరగొద్దన్న ఉద్దేశంతోనే మేము మా అభ్యర్థిని యాదగిరి గెలిపించుకోవాలనుకుంటున్నాం. అంటే ఎటువంటి సమస్యలున్నాయి? మరి ఆయన వాటన్నిటికి పరిష్కారం ఇస్తారన్న నమ్మకం మీకుందా? ఖచ్చితంగా పరిష్కారం ఇస్తాడు. ఆ నమ్మకం మాకుంది గాబట్టే నేను ఒక్కడినే గాదు, ఇక్కడ ఉన్నవాళ్ళే గాదు, గ్రామంలో ఉన్న యువత, స్త్రీలు, యువకులు, పురుషులు అందరూ గూడా అన్నకి సపోర్ట్‌గా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి గెలిపించుకుంటాం. ఇంకోటేంటిదంటే ఆయన జేసినటువంటి పెద్ద తప్పిదం ఏంటిదంటే కుల రాజకీయాలను తీసుకొస్తున్నాడు. అన్న నిలబడుతున్నటువంటి కులం వేరు, ఆయన నిలబడుతున్నటువంటి కులం వేరు. ఇప్పుడు ఈ కులస్తుడు గెలిస్తే మన కులస్తులకు అన్యాయం జరుగుతుందనేటటువంటి చిచ్చు పెడుతున్నాడు. కానీ ఆ చిచ్చును ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తులు నమ్మరు. నమ్మకండి. కుల రాజకీయాలను ఈ రాజకీయాలకు తీసుకురాకండి. ఇంత ముందుకు ఆయన బుట్టలో పడి కుల రాజకీయాలు చేసి ఆయనను గెలిపించుకున్నారు. ఆ తప్పిదం మళ్ళీ చేయరని చెప్పేసి గ్రామస్తుల మీద నాకు నమ్మకం ఉన్నది కాబట్టి అన్నను గెలిపించుకుంటామని సార్. అంటే ఆయన గెలిస్తే ఆయన నాయకత్వంలో మీ గ్రామం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సుభిక్షంగా ఉంటుంది. ఆ నమ్మకం మాకు మేము వెంట పడతాం అన్నెంబడ. మేము చెప్పాల్సిన అవసరం లేదు. చదువుకోలేని వాళ్ళని గెలిపిస్తే ఎట్లా ఉంటదనేది ఆల్రెడీ గ్రామం చూసింది. అవగాహన ఉండాలి. ప్రజల సమస్యల పైన ఏ సమస్యకైనా కూడా ముందుంటాడు ఈ వ్యక్తి. మరి ఏ సమస్యలో వచ్చిన గ్రామంలో అనేక రకాల చిచ్చులు పెట్టిండు ఆయన. పలానా వ్యక్తి అని మేము పేరు చెప్పం గానీ, అదే తప్పులు అన్న చేయడన్న నమ్మకంతోనే మేము అన్నని గెలిపించుకుంటాం సార్.